Hi friends, very good morning. Let us start today's class. Welcome to SLNS టెల్. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము క్లాస్ స్టార్ట్ చేద్దాము. చూడండి, మనము యాజ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ మన జర్నీ స్టార్ట్ అయింది. మనము ప్రీ శతవానాస్ తోటి స్టార్ట్ చేస్తాము యాజ్ పర్ సిలబస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ప్రీ శతవానాస్ తోటి స్టార్ట్ అయింది మన డిస్కషన్. మనము ప్రీ శతవానాస్ గురించి నేర్చుకున్నాము, తర్వాత శతవానాస్ గురించి నేర్చుకున్నాము, తర్వాత పోస్ట్ శతవానాస్ వారి తర్వాత వచ్చిన కింగ్స్ గురించి అలా మనము స్టార్ట్ చేసినాము ఈ హిస్టరీ నేర్చుకోవడం అనేది. అదేవిధంగా పోస్ట్ శతవానాస్లో ఇక్ష్వాకుస్ కంప్లీట్ అయిపోయింది. ఇక్ష్వాకుస్ నేర్చుకున్నాం. ఈరోజు మనము వకటకాస్ కింగ్స్, వకటకాస్ డైనాసిటీ గురించి నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనము ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. రైట్, ఈ వకటకాస్ గురించి మనకి హిస్టరీ చాలా విషయాలు చెప్తుంది. అవన్నీ ఏంటివో నేర్చుకుందాం. ఫస్ట్ కొంచెం మనం ఈరోజు సిలబస్ చూసుకుందాము ఫ్రెండ్స్. ఇది మన సిలబస్. ఓకే, హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. ఇది ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ. ఇక్కడ మనకి చూడండి, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా స్పెషల్ రెఫరెన్స్ టు మోడర్న్ పీరియడ్ అని ఉంది. అది 1757 to 1947 ఏడి ఈ ప్రాంతంది. ఇది మన ఇండియన్ది ఉంది. ఓకే, ఇక్కడనే మనకి ఇక్కడ చూడవచ్చు, మనకి ఎర్లీ ఇండియన్ సివిలైజేషన్స్, ఇండస్ అండ్ వేదిక్, ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూమెంట్స్ ఇన్ ద 6th century BC, జైనిజం అండ్ బుద్ధిజం, ఇండో-గ్రీక్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, Gandhara, Mathura and Amravati school and cultural condition under the Mauryan, Shatavahanas and Guptas. ఇక్కడ మనకి శతవానాస్ కూడా చూడండి, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్లో కూడా మనకి శతవానాస్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇది చూడండి, మన తెలంగాణకు సంబంధించింది హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ. ఈ హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ మనము ఎలా స్టార్ట్ అయిందంటే, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ తెలంగాణ, శతవానాస్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇక్ష్వాకుస్ నేర్చుకున్నాం. అండ్ విష్ణుకుండిన్స్ వస్తారు. అంటే ఇక్ష్వాకుస్ అండ్ విష్ణుకుండిన్స్ మధ్యలో మన వకటకాస్ ఉన్నారు. ఈ వకటకాస్ మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత రైస్ అండ్ గ్రోత్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. ప్రతి ఒక్క కింగ్ హయాంలోని ఈ మన రైస్ అండ్ గ్రోత్, జైనిజం అండ్ బుద్ధిజం మనము నేర్చుకుంటూనే ఉన్నాము. తర్వాత సోషో కల్చరల్ కండిషన్స్, లాంగ్వేజ్, లిటరేచర్, సాహిత్యం అంటాం కదా, ఆర్ట్స్, కళలు అండ్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ వారి ఒక హయాంలో ఎలా జరిగినాయి ఇవన్నీ మనము నేర్చుకుంటూనే ఉన్నాము ఫ్రెండ్స్. సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్ విత్ వకటకాస్. ఓకే, ఇక్ష్వాకుస్ అయిపోయింది. మనము ఈరోజు వకటకాస్ స్టార్ట్ చేద్దాం. అది మనకి ఎట్లా స్టార్ట్ చేసుకోవాలంటే, వకటకాస్ ఇది పోస్ట్ శతవాహన ఏజ్ అని మనము స్టార్ట్ చేసుకోవాలి. పోస్ట్ శతవాహనాస్ ఏజ్ ఏంటిదంటే వకటకాస్. ఓకే, వకటకాస్ ఇట్లా మనము నేర్చుకోవాలి. ఇప్పుడు ఏమేమి ప్రోగ్రామ్స్ వీరి హయాంలో జరిగినాయి, వీరి రూలింగ్ పీరియడ్ ఏంటిది, ఈ ఫౌండర్ ఎవరు, అసలు ఈ వీరి యొక్క ప్రస్తావన ఎలా వచ్చింది అనేది మనము పాయింట్ టు పాయింట్ నేర్చుకుందాము మన క్లాస్లో. వకటకాస్ అనేది స్టార్ట్ చేద్దాము. రైట్, ఈ వకటకాస్ అంటే ఏంటిదంటే, వీరి యొక్క డైనాసిటీ మన డెక్కన్ ప్రాంతంలో వీరు పరిపాలించినారు అని మనకి హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది. వీరి యొక్క టైమింగ్ ఏంటిదంటే 3rd century, మిడిల్ ఆఫ్ 3rd century
టు ది మిడిల్ ఆఫ్ 6th సెంచరీ వరకు వీరి యొక్క పాలన జరిగిందని మనకి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్లో తెలుస్తుంది. ఓకే, తర్వాత చూడండి వీరి యొక్క ఎగ్జాక్ట్ రూలింగ్ టైం అనేది మనం చూసుకుంటే 250 కామన్ ఎరా టు 560 కామన్ ఎరా వీరి యొక్క రూలింగ్ పీరియడ్, రైట్. వీరి యొక్క రూలింగ్ పీరియడ్ చూసుకుంటే 250 సిఈ టు 560 కామన్ ఎరా ఉంది. అంటే ఒక 3 సెంచరీస్ వస్తుంది వీరి యొక్క రూలింగ్ పీరియడ్. ఓకేనా, వీరు ఎన్ని సంవత్సరాలు పాలించినారంటే చాలానే ఉంది వీళ్ళది. 3 సెంచరీస్ వీరి యొక్క రూలింగ్ పీరియడ్ అని మనకి హిస్టరీ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, వక్కటకాస్ గురించి ఈ రూలింగ్ పీరియడ్ గురించి తెలుసుకున్నాం కదా. అసలు వీరి ఎగ్జిస్టెన్స్ ఎలా వచ్చింది, వీరి ప్రస్తావన ఎలా వచ్చింది, వీరి ఈ పరిపాలన రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎలా జరిగింది అనేది ఫస్ట్ మనము ఆ పాయింట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, చూడండి, ఆఫ్టర్ ఇక్కడ రాసుకోవాలి మనము ఒక పాయింట్. ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ శతవాహన ఎంపైర్, ఇట్లా మనము స్టార్ట్ చేద్దాం. ఫాల్ ఆఫ్ శతవాహన ఎంపైర్ ఏం జరిగిందంటే, శతవాహనస్ డిక్లైన్ అయిపోయినాక ఏం జరిగిందంటే, మన ఫాల్ ఆఫ్ శతవాహనస్ ఎంపైర్ ఏమైందంటే, ఇండిపెండెన్స్ వాస్ డిక్లేర్డ్ బై ది అభిరాజ్. ఓకేనా, ఇండిపెండెన్స్ ఇక్కడ రాస్తున్నాను. ఇండిపెండెన్స్ వాస్ డిక్లేర్డ్ బై అభిరాజ్. అభిరాజ్ ఎక్కడంటే నాసిక్ ప్రాంతంలో. అభిరాజ్ నాసిక్ మహారాష్ట్ర. ఓకే, ఫాల్ ఆఫ్ శతవాహన ఎంపైర్ ఏం జరిగిందంటే, ఈ అభిరాజ్ వారు సెల్ఫ్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు. ఇదంతా మనము ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాము. తర్వాత ఈ మన వక్కటకాస్ వాళ్ళు కూడా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు ఇన్ ద ఈస్టర్న్ బెరర్ అంటాము, రైట్. ఇన్ ద ఈస్టర్న్ బెరర్ ఇట్లా రాసుకోవచ్చు. వక్కటకాస్ వీరు కూడా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకున్నారు. ఎక్కడ అంటే వీరిది ప్రస్తావన ఎలా వస్తుందంటే, ఈస్టర్న్ బెరార్ అంటారు. ఈస్టర్న్ బెరార్ అంటే చూడండి, ఈ నాసిక్ మన మహారాష్ట్ర ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర అంటాము. ఈస్టర్న్ బెరార్ అంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర అని ఈ వక్కటకాస్ ఉండేది. ఈ వక్కటకాస్ మేము కూడా సెల్ఫ్ ఇండిపెండెంట్ కింగ్స్ అని వాళ్ళు అనౌన్స్మెంట్ చేసుకున్నారు ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ శతవాహన ఎంపైర్. ఇట్లా స్టార్ట్ అయిందనమాట మన వక్కటకాస్. ఈ వక్కటకాస్ ముందు మన శతవాహనాస్ కింద ఫ్యూడేటరీస్గా ఉండేవాళ్ళు, రైట్. ఎట్లా మన విష్ణుకుండిస్ కూడా వారి కింద ఎట్లా ఫ్యూడేటరీస్గా ఉండేవాళ్ళో, అదేవిధంగా ఈ వక్కటకాస్ కూడా మన శతవాహనాస్ కింద ఫ్యూడేటరీస్గా ఉండేది. యాక్చువల్లీ మనము ఇప్పుడు ఇందాక సిలబస్ చూసినాం కదా, మనము సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆలోచించి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూగానే మనకి సబ్జెక్ట్ ఎంత కావాలో అంత నేర్చుకోవాలి. మనకి ఈ తెలంగాణ ప్రాంతంలో అసలు మనకి సిలబస్ ఎందుకు ఫ్రేమ్ అయింది, మనము ఇదంతా ఎందుకు నేర్చుకుంటున్నాం అన్నది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనకి తెలంగాణ ప్రాంతాన్న ఎక్కువ ఏ కింగ్స్ పాలించినారు, వారి హయాంలో ఎటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చినాయి, ఎటువంటి డెవలప్మెంట్స్ వచ్చినాయి, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ప్రజల యొక్క జీవన శైలి, వారి యొక్క దినదిన చర్యలు ఎలా ఉండేది అనేది మనము తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూగా నేర్చుకోవాలి. అదేవిధంగా
భారతదేశము పాయింట్ ఆఫ్ వ్యూగా కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, అదే మనకి హిస్టరీ అనేది ఈ విధంగా నేర్చుకోవాలి అని మనకి హిస్టోరియన్స్ ద్వారా మరొకసారి స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, తర్వాత చూడండి, ఈ వకటకాస్ మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ స్టార్ట్ అయింది, వారి యొక్క ఏ ప్లేస్ నుంచి రూలింగ్ స్టార్ట్ అయింది, ఆ ప్లేస్ నుంచి ఎలా ఎక్స్టెండ్ అయింది, ఓకే, మన ఎంపరర్ ఎక్స్పాన్షన్ ఎలా జరిగింది అనేది మనము నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ వీరు ఫ్యూడేటరీస్ అని నేర్చుకున్నాం కదా. తర్వాత చూడండి, ఈ వకటక ఎంపైర్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఇక్కడ నేను రాస్తున్నాను, ఈ వకటకాస్ ఎంపైర్ ఎలా స్టార్ట్ అయిందంటే ఫ్రమ్ 4 డైరెక్షన్స్ చూసుకుందాము వీరి యొక్క ప్రస్తావన. ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, వెస్ట్ టు ఈస్ట్. ఓకే, చూడండి, వెస్ట్ టు ఈస్ట్ వీరి యొక్క ప్రస్తావన జరిగింది. మనకి వెస్ట్ టు ఈస్ట్ ఎలా అంటే, మనకి మహారాష్ట్ర అనేది కొంచెం వెస్ట్ పార్ట్ ఉంటుంది, వెస్ట్ నుంచి స్టార్ట్ అయిందనమాట వీరి ప్రస్తావన. ఓకే, ఈ వెస్ట్ నుంచి మన తెలంగాణకు వచ్చి తెలంగాణ నుంచి ఎలా ఎక్స్పాన్షన్ జరిగింది అనేది మనము ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. వకటకాస్ యొక్క ప్రస్తావన, వీరి యొక్క రూలింగ్ ప్లేస్ అనేది వెస్ట్ టు ఈస్ట్, తర్వాత నార్త్, తర్వాత సౌత్ ఎలా ఎక్స్పాన్షన్ జరిగింది అనేది ఇక్కడ మనము నేర్చుకుందాం. ఈ వెస్ట్ టు ఈస్ట్ అనేది కూడా ఎలా ఉందంటే చూడండి, ఫ్రమ్ వకటక ఎంపైర్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ అరేబియన్ సీ అనమాట. వెస్ట్ వచ్చేసి అరేబియన్ సీ నుంచి, తర్వాత ఈస్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్, ఈస్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ వరకు జరిగిందనమాట. వెస్ట్ అనేది అరేబియన్ సీ నుంచి స్టార్ట్ అయ్యి ఈస్ట్ ఛత్తీస్గఢ్ వరకు వచ్చింది. తర్వాత ఇక్కడ చూడండి నార్త్, ఇప్పుడు నార్త్ చూద్దాం. నార్త్లో వీళ్ళ ఎక్స్పాన్షన్ ఎలా జరిగిందంటే ఫ్రమ్ మాల్వా, గుజరాత్, తర్వాత బుండెల్ఖండ్, తర్వాత బాగెల్ఖండ్. ఓకే, ఇది వీరి యొక్క ప్రస్తావన నార్త్న ఇలా జరిగింది. ఈస్ట్ అనేది అరేబియన్ సీ నుంచి స్టార్ట్ అయితే వెస్ట్ అరేబియన్ సీ తోటి స్టార్ట్ అయితే ఈస్ట్ ఛత్తీస్గఢ్ వరకు వచ్చింది. తర్వాత నార్త్ మాల్వా, గుజరాత్, బుండెల్ఖండ్ అండ్ బాగెల్ఖండ్ వరకు వీరి యొక్క రూలింగ్ ప్లేస్ అనేది ఎక్స్పాన్షన్ ఇలా జరిగిందని మనకి తెలుస్తుంది. తర్వాత ఈస్ట్ వెస్ట్ నార్త్ అయిపోయింది కదా. ఇప్పుడు సౌత్ చూద్దాం. సౌత్ ప్రాంతాన ఎలా జరిగిందంటే బ్యాంక్స్ ఆఫ్ తుంగభద్ర రివర్, ఓకే, బ్యాంక్స్ ఆఫ్ తుంగభద్ర రివర్ అనేది ఈ సౌత్న వీరి యొక్క ప్రస్తావన మనకి తెలుస్తుంది. రైట్, చూడండి ఎలా జరిగింది అనేది మనము నేర్చుకుంటున్నాము. ఆఫ్టర్ శతవాహనాస్ యొక్క డిక్లైన్, వారి యొక్క ఎంపైర్ అంతరించిన తర్వాత, డిక్లైన్ అయిన తర్వాత ఏం జరిగిందంటే అభిరాస్ అనేది ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నారు. ఓకే, అండ్ వకటకాస్ కూడా ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నారు. ఈ వకటకాస్ కానీ మన ఇక్ష్వాకుస్ కానీ దే ఆర్ ద ఫ్యూడేటరీస్ ఆఫ్ శతవాహనాస్ అని మనకు తెలుసు. వారి కింద ఉండేవారు. వీరి యొక్క ఎంపరర్ అంతమించగానే మేము కూడా ఇండిపెండెంట్ కింగ్స్ అని వీరు అనౌన్స్మెంట్ చేసుకున్నట్టు మనకి తెలుస్తుంది. అదే వీరి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయింది, రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఈస్టర్న్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి వీరి యొక్క రూలింగ్ ప్లేస్ స్టార్ట్ అయింది. ఇది మన ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో ఇలా వారి యొక్క కింగ్డమ్ ఎక్స్పాన్షన్ జరిగిందని మనకి తెలుస్తుంది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు వీరికి సంబంధించి
ఆ, వారి యొక్క టెక్నిక్స్, పొలిటికల్ టెక్నిక్స్ అంటాం కదా, ఈ పొలిటికల్ టెక్నిక్స్ గురించి ఒక పాయింట్ చూస్తాము. ఏంటిదంటే వారి యొక్క మ్యాట్రిమోనియల్ అలియన్సెస్ వారు స్టార్ట్ చేసుకున్నారు. మ్యాట్రిమోనియల్ అలియన్సెస్, రైట్. ఈ మ్యాట్రిమోనియల్ అలియన్సెస్ అంటే ఏంటిదంటే మ్యాట్రిమోనియల్ అలియన్సెస్, ఈ మ్యాట్రిమోనియల్ అలియన్సెస్ ఎవరితోటి వీరు స్టార్ట్ చేసుకున్నారంటే చూడండి, గుప్తాస్ అండ్ నాగాస్. గుప్తాస్ అండ్ నాగాస్ in the north, in the north. Okay, Guptas and Nagas in the north. తర్వాత విష్ణుకుండ్స్ in the eastern Deccan. Vishnukunds in the eastern Deccan. తర్వాత కదంబాస్ ఇన్ ది వెస్టర్న్ డెక్కాన్. కదంబాస్ ఇన్ ది వెస్టర్న్ డెక్కాన్. ఓకే, మ్యాట్రిమోనియల్ అలియన్సెస్ అనేది వీరు గుప్తాస్ అండ్ నాగాస్ తోటి స్టార్ట్ అయింది, నార్త్ తోటి. ఇలా వారి యొక్క రిలేషన్స్ అనేది చేసుకున్నట్టు మనకి హిస్టోరియన్స్ ద్వారా తెలుస్తుంది. ఈ మ్యాట్రిమోనియల్స్ ఏంటంటే వీరి యొక్క రాయల్ ఫ్యామిలీ తోటి సంబంధాలు ఉండేటిది అని మనకి తెలుస్తుంది. ఇది దీనివల్ల ఉపయోగం ఏంటిదంటే మనకి చరిత్ర ఏం చెప్తుందంటే ఇది ఒక ప్రామినెంట్ ఫీచర్ ఆఫ్ పాలిటిక్స్ అని తెలుస్తుంది, రైట్. పాలిటిక్స్ వారి యొక్క రాజకీయ సంబంధాలు గట్టిగా ఉండాలి అంటే ఈ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ద్వారా వీరి యొక్క రిలేషన్ గట్టిగా ఉండాలి అని ఈ విధంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసినట్టు మనకి తెలుస్తుంది. నార్త్, మన ఈస్టర్న్ సైడ్, వెస్టర్న్ సైడ్. ఈ విష్ణుకుండ్స్ ఆఫ్టర్ మన ఈ వకటకాస్ తర్వాత మనం నెక్స్ట్ నేర్చుకునేది ఈ విష్ణుకుండ్సే. అట్లనే ఈ రకంగా కూడా వీరి యొక్క ప్రస్తావన కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకేనా. తర్వాత చూడండి, ఈ వకటకాకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్ గురించి మనము ఇప్పుడు నేర్చుకుందాం. ఈ వకటకాకు సంబంధించిన బ్రాంచ్ ఏంటిదంటే వీరి యొక్క ఎంపైర్ రూలింగ్, వీరి యొక్క ప్రస్తావన ఇప్పుడు మనం నేర్చుకున్నాము, ఈస్ట్, వెస్ట్, నార్త్. ఇప్పుడు తెలంగాణకి ఎలా వచ్చారు, తెలంగాణకి ఎలా స్టార్ట్ అయింది, ఏ ప్రాంతాన తెలంగాణలో స్టార్ట్ అయింది అనేది మనము నేర్చుకోవాలి, రైట్. ఎందుకంటే మనం నేర్చుకుంటుంది ఏంటిది, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. కాబట్టి ఈ వకటకాస్ యొక్క ప్రస్తావన తెలంగాణలో ఎగ్జాక్ట్ ఏ ప్రాంతం వచ్చినారో, ఏ ప్రాంతం నుంచి స్టార్ట్ అయ్యి ఎలా తెలంగాణలో ఎక్స్పాండ్ అయింది, తెలంగాణలో వీరి యొక్క పేరు, ప్రతిష్ట అవన్నీ ఎలా పెరిగినాయి అనేది మనము నేర్చుకోవాలి. దానికి సంబంధించి మనకి ఒక స్టేట్మెంట్ ఉంది ఇక్కడ, అది నేర్చుకుందాం. అదే ఏంటిదంటే వత్సగుల్మ బ్రాంచ్. ఓకే, వత్సగుల్మ బ్రాంచ్ ఆఫ్ ది వకటకాస్. ఇట్లా రాసుకోవాలి మనము, వత్సగుల్మ బ్రాంచ్. ఈ వత్సగుల్మ బ్రాంచ్ ఆఫ్ వకటకాస్ మనకి ఏం నేర్పిస్తుందంటే చూడండి, ఈ వీరి యొక్క ప్రస్తావన మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అయిందని తెలుసు కదా, మహారాష్ట్ర. అదేవిధంగా తెలంగాణలో ఎలా స్టార్ట్ అయింది అనేది ఈ వత్సగుల్మ బ్రాంచ్ మనకి నేర్పిస్తుంది. ఇట్లా మనం రాసుకోవాలి. ఇట్లా రాసుకుంటే మనకి సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. మహారాష్ట్రలో వీరి వచ్చేసి ఎక్కడ టెరిటరీస్ అనేది ఎక్కడెక్కడ ఉన్నాయంటే నాందేడ్, ఇక్కడ రాస్తాను, మహారాష్ట్రలో ఎక్కడ అంటే నాందేడ్,
నాందేడ్ అండ్ ఔరంగాబాద్. నాందేడ్ అండ్ ఔరంగాబాద్. ఇప్పుడు మనకి తెలంగాణకు తెలుస్తుంది. మన తెలంగాణలో ఎలా స్టార్ట్ అయింది, ఏ ప్లేస్ నుంచి స్టార్ట్ అయిందంటే ఆదిలాబాద్ నుంచి మన వకటకాస్ యొక్క రూలింగ్ ప్లేస్ తెలంగాణలో స్టార్ట్ అయింది. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్. ఓకే, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్, రైట్. ఈ వత్సగుల్మ బ్రాంచ్ ఆఫ్ వకటకాస్ మనకి ఏం నేర్పిస్తుందంటే మహారాష్ట్రలో ఏ ప్లేస్ నుంచి స్టార్ట్ అయింది, నాందేడ్ అండ్ ఔరంగాబాద్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో ఏ ప్లేస్ నుంచి స్టార్ట్ అయింది, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వకటకాస్ యొక్క రూలింగ్ ప్లేస్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా, రైట్. చూడండి, ఇప్పుడు మనకి ఇవన్నీ నేర్చుకుంటున్నాము, మన వకటకాస్ యొక్క రూలింగ్ ప్లేస్. తర్వాత వీరి యొక్క క్యాపిటల్ ఏంటిది అది మనము నేర్చుకోవాలి. ఓకేనా, క్యాపిటల్, వారి యొక్క క్యాపిటల్ ఎవరు, వారి యొక్క ఫౌండర్ ఎవరు, వకటకాస్ యొక్క ఫౌండర్ ఎవరు అనేది మనం నేర్చుకోవాలి. తర్వాత వారి యొక్క లాంగ్వేజ్ ఏంటిది, ఏ లాంగ్వేజ్ వారు స్టార్ట్ చేసినారు అనేది మనం నేర్చుకోవాలి, రైట్. ఇంతకుముందు మనకి ఈ ఇక్ష్వాకు టైంలో ఎట్లా నేర్చుకున్నాం, యాజ్ ఇట్ ఈస్ వారు శతవాహనాస్ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ని అడాప్ట్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా వారి యొక్క ప్రస్తావన మనం నేర్చుకున్నాము అబౌట్ ఇక్ష్వాకుస్. కానీ ఇక్కడ వకటకాస్లో కొంచెం చేంజ్ ఉంది. ఆ చేంజెస్ ఏంటిది అనేది స్టెప్ బై స్టెప్ మనము నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ వీరి పొలిటికల్ సెంటర్ అంటాం కదా, ఇక్కడ రాస్తున్నాను. పొలిటికల్ సెంటర్ ఫస్ట్ పొలిటికల్ సెంటర్ ఆఫ్ వకటకాస్ ఏంటిదంటే ఆబ్వియస్లీ మహారాష్ట్రనే ఉంది కదా. మహారాష్ట్ర అని తెలిసింది మనకి. పొలిటికల్ సెంటర్ ఏంటిదంటే విదర్భ అండ్ బాగెల్ఖండ్. విదర్భ అండ్ బాగెల్ఖండ్. ఓకే, పొలిటికల్ సెంటర్ ఆఫ్ వకటకాస్ ఏంటిదంటే విదర్భ అండ్ బాగెల్ఖండ్ అని తెలుస్తుంది. తర్వాత వీరి యొక్క ఎర్లీ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ వకటకాస్ మనకి వీరి క్యాపిటల్ ఏంటిదంటే పూరికాపట్టణం. పూరికాపట్టణం అనేది వారి యొక్క క్యాపిటల్ అని తెలుస్తుంది. పూరికాపట్టణం అంటే బేస్డ్ ఆన్ ఎర్లీ ఇన్స్క్రిప్షన్స్, బేస్డ్ ఆన్ ఎర్లీ ఇన్స్క్రిప్షన్స్ వీరి యొక్క రాజధాని, మన వకటకాస్ యొక్క రాజధాని ఏంటిదంటే పూరికాపట్టణం. పూరికాపట్టణం అని తెలుస్తుంది. అండ్ చనాకా. ఓకే, పూరికాపట్టణం అండ్ చనాకా అని మనకి వీరి యొక్క పూర్వ రాజధాని, ఫస్ట్ రాజధాని అని తెలుస్తుంది. తర్వాత లేటర్ క్యాపిటల్ ఎలా మూవ్ అయిందంటే వీరి యొక్క క్యాపిటల్ ఆఫ్ వకటకాస్ ఏంటిదంటే ప్రవరపుర. ఈ ప్రవరపుర ఎక్కడ ఉందంటే నియర్ వార్ధా. ఓకే, ఇట్లా మనకి ప్లేసెస్ అనేది నేర్చుకోవాలి. ప్రవరపుర ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ వకటకాస్, రైట్. ప్రవరపుర ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ వకటకాస్ అని మనకి తెలుస్తుంది, రైట్. నెక్స్ట్ వీరి స్పెషాలిటీ ఏంటిది, పొలిటికల్ స్టాబిలిటీ ఏంటిది అనేది మనము నేర్చుకోవాలి. వీరి యొక్క హయాంలో ఏం జరిగింది, ఎటువంటి ప్రోగ్రామ్స్ జరిగిందంటే డెక్కాన్ యొక్క ప్రాంతాన్ని, డెక్కాన్ యొక్క పేరు, డెక్కాన్ యొక్క పలుకుబడి చాలా పెరిగిందని మనకి
హిస్టరీ ద్వారా తెలుస్తుంది. ఈ మన వక్కటకాస్ రూలింగ్, వీరి యొక్క రూలింగ్ స్టైల్ వల్ల ఈ డెక్కన్ యొక్క పలుకుబడి చాలా పెరిగిందని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అది ఎలాగంటే ప్రతి ఒక్క కింగ్కి వారి యొక్క హయాంలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. కానీ ఈ వక్కటకాస్ హయాంలో మనకి ఏం తెలుస్తుందంటే లా అండ్ ఆర్డర్ అనేది స్ట్రాంగ్గా ఉంది. ఒక సెంట్రల్ ఇండియాలో డెక్కన్ ప్రాంతం, ఒక సెంట్రల్ ఇండియాలో లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉందని మనకి స్పష్టంగా తెలుస్తుంది. రైట్. నెక్స్ట్ వీరి యొక్క ఫౌండర్ ఎవరు? రైట్. ఈ వక్కటకాస్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే చూడండి, ఇక్కడ రాస్తున్నాను. వక్కటకాస్ ఫౌండర్, హూ ఈస్ ద ఫౌండర్? హూ ఈస్ ద ఫౌండర్ అంటే వింధ్యా శక్తి 1. ఫౌండర్ ఆఫ్ వక్కటకాస్ వచ్చేసి ఫౌండర్ ఆఫ్ వక్కటకాస్ వచ్చేసి వింధ్యా శక్తి 1. ఓకేనా? వింధ్యా శక్తి 1 ఈస్ ద ఫౌండర్ ఆఫ్ వక్కటకా డైనాసిటీ. ఇట్లా మనము పాయింట్ టు పాయింట్ నేర్చుకోవాలి. అసలు ఒక డైనాసిటీ గురించి నేర్చుకుంటే అసలు అది ఎలా స్టార్ట్ అయింది, వారి రూలింగ్ ప్లేస్ ఎక్కడి నుంచి ఎక్స్పాన్షన్ ఎలా జరిగింది, వారు ఎవరి కిందనన్నా సామంతులుగా ఉన్నారా అనేది మనము నేర్చుకోవాలి. రైట్. ఇట్లా పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే మనకి సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు మనం ఫౌండర్ గురించి నేర్చుకున్నాము, వారి యొక్క స్పెషాలిటీ గురించి నేర్చుకున్నాము. తర్వాత వీరి యొక్క ప్రస్తావన ఎలా ఉందంటే ఈ వక్కటకాస్ యొక్క స్పెషాలిటీ, వారు దే ఆర్ లిబరల్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ రిలీజియన్ అని మనకి తెలుస్తుంది. ఈ రిలీజియన్ గురించి ఏంటిదంటే వారు వారి టైంలో ఉన్న అన్ని రిలీజియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చినారు. రైట్. ఆల్ రిలీజియన్స్కి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చినారు. ఒక్కటే ఉండాలి అట్లా అని ఏం రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. అదేవిధంగా వారు ఎక్కువ ఫోకస్ చేసిందంటే వారు ఎడ్యుకేషన్ మీద, తర్వాత లిటరేచర్ అండ్ ఆర్ట్స్, వీటి మీద వారి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందని మనకి మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద్వారా తెలుస్తుంది. రైట్. ఈ లిటరేచర్, సాహిత్యము, కళలు, తర్వాత చదువు, విద్య మీద వారి ఫోకస్ ఎక్కువ ఉందని మనకి తెలుస్తుంది. రైట్. నెక్స్ట్ విద్య అనగానే మనకి ఇక్కడ గుర్తుకు రావాల్సిన పాయింట్ ఏంటిదంటే చూడండి, వీరి యొక్క ఇన్స్క్రిప్షన్స్, వీరి యొక్క వక్కటకాస్ యొక్క ఇన్స్క్రిప్షన్స్ ఏ లాంగ్వేజ్లో ఉన్నాయంటే ఇక్కడ రాస్తున్నాను. ఇన్స్క్రిప్షన్స్ వచ్చేసి సాంస్క్రిత్ లాంగ్వేజ్లో ఉన్నాయి. ఇన్స్క్రిప్షన్స్ ఏ లాంగ్వేజ్ వీరు ఉన్నదంటే సాంస్క్రిత్. ఓకే. ఇన్స్క్రిప్షన్స్ సాంస్క్రిత్ ఇన్ బ్రాహ్మీ స్క్రిప్ట్ అనమాట. సాంస్క్రిత్ బ్రాహ్మీ స్క్రిప్ట్. ఓకే. వక్కటకాస్ ఒక ఇన్స్క్రిప్షన్స్ ఎలా ఉందంటే సాంస్క్రిత్. ఈ సాంస్క్రిత్ వారు వాడిన స్క్రిప్ట్ ఏంటిదంటే బ్రాహ్మీ స్క్రిప్ట్ అని మనకి తెలుస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనకి ఈ వక్కటకాస్ గురించి ఈరోజు స్టార్ట్ చేసుకున్నాము ఫ్రెండ్స్. వక్కటకాస్ యొక్క ఫౌండర్ ఎవరు, వక్కటకాస్ యొక్క రూలింగ్ పీరియడ్ ఏంటిది, వారి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఎలా స్టార్ట్ అయింది అది మనము ఈరోజు నేర్చుకున్నాము. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే మనము యాజ్ పర్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూగా వెళ్తున్నాము మన క్లాసెస్ అన్నీ. ఓకే. ఆల్రెడీ మనకి శతవానాస్ అయిపోయింది, ప్రీ శతవానాస్ అయిపోయింది, తర్వాత ఇక్ష్వాకుస్ అయిపోయింది, నెక్స్ట్ వక్కటకాస్ నేర్చుకుంటున్నాం. వక్కటకాస్ తర్వాత మనకి విష్ణుకుంజ్ గురించి నేర్చుకుందాం. ఇట్లా మనము ఈ మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ పాయింట్ టు పాయింట్ అనేది స్పష్టంగా నేర్చుకుంటున్నాము సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. మీకు ఈరోజు క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.